ప్రేమించే దేవుడు, కృతజ్ఞత లేని ప్రజలు. 40 సంవత్సరం కూడా వారు ఏ విధంగా బ్రతికారంటే అండి, కృతజ్ఞత లేకుండా బ్రతికారు. అదేవిధంగా వారి సొంతము చేతితో పనిచేసి బ్రతకలేదు. దేవుడిచ్చిన సంరక్షణలో మాత్రమే వారు బ్రతికారు అని ఒక సత్యం మనం గమనించగలం. 40 సంవత్సరం కూడా మన్నా ప్రైస్లో నీళ్ళు ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఆ బండ నుండి కానీ ఎక్కడ ప్రైస్లో దానికి ఉన్న ఆ సదుపాయాలు దేవుడు చేయటం అని మాట. ప్రైస్లో వారి సొంతంగా ఆ చేతి పని చేసి బ్రతికారా? లేదు, ఏమీ లేదని మాట గమనించండి. వాళ్ళు అక్కడ నుండి ప్రైజ్లో భోజన పదార్థాలు తెచ్చి 3 రోజులకి సరిపోయిందని మాట. తర్వాత వారి జీవితంలో ఏమీ లేని అయినప్పుడు కూడా కృతజ్ఞత లేని జీవితము బ్రతికి ప్రైజ్లో ముందుకు సాగారని యొక్క విషయం మనకి ఆ యొక్క కీర్తన భాగంలో మనకు కలుగుతుందని మాట. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ప్రైజ్లో నేను ఎందుకు ఈ మాట చెప్పామంటే, ఈ కృతజ్ఞత లేని జీవితం అనేది ప్రైజ్లో దేవునికి ఇష్టం ఉండదు కాదు. ప్రైజ్లో దేవుడు ఒక్కటే కోరుతున్నారు మన జీవితం నుండి, ఏంటది? కృతజ్ఞత కలిగి ఉండండి. స్తోత్రం. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి, అదేవిధంగా మనుషులకి కృతజ్ఞత కలిగి ఉండండి. ప్రైజ్లో ఆ కృతజ్ఞత భావం కలిగి ఉండాలని తప్ప మరి ఏమీ దేవుడు కోరటం లేదు మన జీవితం నుండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? చెప్పండి. అంతే, కృతజ్ఞత కలిగి ఉండండి. ఆ యొక్క కృతజ్ఞతలో నుండి వచ్చే భయము భక్తి కలిగి ఉండండి. ఆ కృతజ్ఞతలో నుండి వచ్చే ఆరాధన జీవితం, ఆరాధన కూడా కృతజ్ఞత నుండి వచ్చేదని మాట. ప్రేమ అనేది కూడా కృతజ్ఞత నుండి వచ్చేదని మాట. ప్రైజ్లో ఆ కృతజ్ఞత కలిగి ఉండటం తప్ప ప్రభు ఏమీ మన జీవితం నుండి కోరటం లేదు. ఈయన యొక్క సత్యం జ్ఞాపం చేసుకోండి. హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేశారు. ప్రైజ్లో మమ్మల్ని రక్షించే విధానం, మనకొకరికి ప్రాణం పెట్టిన విధానం, ప్రైజ్లో దేవునితో సహవాసము ఏర్పరచుకున్న విధానము, అదేవిధంగా మనకిచ్చిన నిరీక్షణ, అదేవిధంగా మనం చూసినట్టయితే మన కోసము సిద్ధపరుస్తున్న ఆ యొక్క పరలోక రాజ్యము గమనించండి. ప్రైజ్లో ఇటువంటి కార్యములు ఏ జాతికి కూడా దేవుడు చేయలేదు. ఎవరైతే ప్రభువును నమ్మారో, ఎవరైతే ప్రభువుని దగ్గర మనము ప్రైజ్లో కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామో వారి కొరకు సిద్ధపరిచారని మనం తెలుస్తాం. హల్లెలూయా. ఈ కృతజ్ఞత కలిగి జీవించటం అంటే అది జ్ఞానానికి సంబంధించిన విషయం అండి. ప్రైజ్లో ప్రైజ్లో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేనికి సంబంధించినది? జ్ఞానము. ప్రైజ్లో జ్ఞానం లేదు అంటే కృతజ్ఞత లేదండి. వారికి మూర్ఖులు అన్నారు. ప్రైజ్లో మూర్ఖతనం అన్నారు. గమనించండి. ఈరోజు మన యొక్క రీడింగ్ పోర్షను 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయం అండి. అక్కడ ఏం దేని గురించి రాశారండి? ఎవరైనా చదివేవారు ఉన్నారా? ఏం చదివారు అక్కడ? ఇంకా తీయక్కర్లేదు. ప్రైజ్లో సొలొమోనుకి దేవుడు ఏమిచ్చారు? జ్ఞానం ఇచ్చి నడిపించే విధానం గురించి అక్కడ మనం చూసినాం. తీయక్కర్లేదు. ప్రైజ్లో అంటే తీయాలి. నేను చెప్పిన మాటలు ఒకసారి ప్రైజ్లో ఆ యొక్క ప్రైజ్లో అధ్యాయములో 9 వాక్యం ఒకసారి చదవాలని మనం చేస్తున్నాం. 1 రాజుల గ్రంథం 3:9. న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి మంచి చెడ్డను వివేచించి ఈ జనులకు న్యాయం తీర్చుటకు నీ దాసుడైన నాకు వివేకం కల హృదయం దయచేయము. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ప్రైజ్లో దావీదు రాజు తన కుమారుడైన సొలొమోను రాజుగా అభిషేకం చేశారు. దేవుని స్తోత్రం. దావీదు చనిపోయారు. తరువాత రాజ్య పరిపాలనము ఎవరు చేస్తున్నారు? సొలొమోను రాజు చేస్తున్నారు. ఒకసారి దేవుడు ప్రత్యక్షమై సొలొమోను అడిగారు, నీకు ఏ వరం కావాలి?
నీకే వరం కావాలని అడిగినప్పుడు ప్రైజలో ఏం చెప్తున్నారు? నాకు జ్ఞానం కావాలి. ప్రైజలో జ్ఞానం కావాలి. జ్ఞానం ఎందుకు? ప్రజలను నడిపించడానికి. అక్కడ ఆ మాట మంచి చెడ్డలను వివేచించే నీ జనులకి న్యాయం చేయడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి చెడ్డలను ఏం చేయాలి? వివేచించాలి. ప్రైజలో కృతజ్ఞత కలిగి ఉండటం ఏంటి? మంచి కదా. ప్రైజలో అంటే ఆ జ్ఞానం పొందటం. నేను మరొక కోణంలో నుండి నేను మాట్లాడుతున్నాను, గమనించండి. ఒక మనిషికైనా లేకపోతే మనుషులకైనా దేవునికైనా ప్రైజలో కృతజ్ఞత కలిగి మనం జీవించాలంటే మనకేం కావాలి? ఆ జ్ఞానం, సరి అయిన జ్ఞానం కలిగిన ప్రైజలో వారు మాత్రమే కృతజ్ఞత కలిగి జీవించగలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజలో ఒక విషయము జ్ఞాపకం చేసుకోండి. ఈ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? నేను తెలివి గురించి ఒక్కసారి నేను ప్రసంగం చేశాను. నాలెడ్జు, విషయం గురించి నేను ప్రసంగం చేశాను. ఈ దగ్గరే ఒక నెల కూడా అవలేదు అనుకున్నా. ఏంటిది? విషయం అనేది, నాలెడ్జ్ అనేది, జ్ఞానం అనేది. గమనించి, జ్ఞానము, తెలివి. ప్రైజలో ఈ పగటి వల్ల తెలివి గురించి నేను మాట్లాడటం లేదు. తెలివి రకరకాలైన రీతిలో మనము సంపాదించగలం. గమనించండి. సమాజం నుండి తెలివి ఉంది, అదేవిధంగా బుక్స్ ఉంది, స్కూలు, కాలేజెస్, ఇక్కడ అన్నీ నేర్పించేదండి తెలివి. ఆ తెలివి వెనక్కి దాగి ఉన్న ఒక విషయం ఉంది, అదేంటది? జ్ఞానమని మాట దునిస్తో. హల్లెలూయా. ప్రైజలో ఈ జ్ఞానం అన్నీ కూడా ఎక్కడ దాగి ఉంది? ఆ తెలివి వెనక ఒక దాగి ఉన్నదని మాట గమనించండి. అది కాకుండా పరిశుద్ధాత్మలో కూడా దాగి ఉండేదండి జ్ఞానం అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ శక్తి అని అందరూ చెప్పండి. ఏంటి వాట్ ఈస్ దట్ శక్తి? ఆ పరిశుద్ధాత్మ శక్తి అండి మనం జంపు చేసే శక్తియా, లేకపోతే చప్పట్లు కొట్టే శక్తియా? ప్రైజలో ఏంటి ఆ శక్తి అనేది? ప్రైజలో ఆ శక్తి అనేది గమనించవలసిన విషయం ఏంటంటే అది జ్ఞానమని మాట, వివేకమని మాట. దాని స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తాను దాన్నే, నేను మీకు సరి అయిన రీతిలో నేను చెప్తాను, గమనించండి. దాని స్తోత్రం. ఈ మోషే యొక్క జీవితంలో వారిని నడిపించే సమయంలో ఆయనకు భారం పెరిగింది, బాగా ఎక్కువ భారం అయిపోయిందని మాట. ఎందుకు భారము? వీళ్ళందరి యొక్క సమస్యలు పరిష్కరించాలి, అందరి యొక్క ఏమవ్వాలి? పరిష్కరించాలి. అప్పుడు ఏం చేశారంటే ఒక 70 మందిని ఎన్నుకున్నారు. 70 మందిని ఎన్నుకున్న తర్వాత ఏం చేశారు? మోషేలో ఉన్న ఆత్మ అభిషేకం, మోషేలో ఉన్న అభిషేకము కొంచెం తీసుకుని ఎవరికి ఇచ్చారు? 70 మందికి ఇచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్లో అంటే ఆత్మనిచ్చారు అని మాట. మరొక భాషలో చెప్పాలి, ఏమిచ్చారు? ఆత్మనిచ్చారు. గమనించండి. ప్రైజ్లో ఈ ఆత్మనిచ్చారు అని చెప్పినప్పుడు అక్కడ ఏమిచ్చారు? జ్ఞానమే ఇచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆత్మలో ఉన్నది ఏంటది? జ్ఞానమని మాట. గమనించండి, ఆ యొక్క విషయం గమనించండి. ప్రైజ్లో ఈ ఆత్మశక్తి అని మనం అనుకున్నప్పుడు అది శారీరక శక్తి కాదండి. దేవుని స్తోత్రం. మోషేకి కావలసిన ప్రజలను నడిపించడానికి, న్యాయం తీర్చడానికి వల్ల జ్ఞానం కావాల్సింది మోషేకి. ఆ మోషేలో ఉన్న జ్ఞానమే ఎవరికి పంచారు? ఆ 70 మంది కూడా పంచారని ఒక సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ జ్ఞానం మనం సంపాదించటం అంటే ప్రైజ్లో జ్ఞానం అంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మాత్రమే దేవుడు మనకు అనుగ్రహిస్తారని మాట. దాని స్తోత్రం, హల్లెలూయా. ఆ జ్ఞానం అనేది ఇంకనూ నేను చెప్తామండి. ప్రైజ్లో అక్కడ ప్రైజ్లో శారీరకమైన ప్రైజ్ అది లేదు అని కాదు నేను అన్నది, జ్ఞాపకం ఉంచుకోండి. ప్రైజ్లో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా శిష్యులకు నేర్పిస్తూ ఏమన్నారంటే 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16వ అధ్యాయంలో 7వ వాక్యం ఒక్కసారి చదవండి. 16:7.
వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. వెళ్ళనీడల ఆదరణకర్త నీ దగ్గరికి రాడు. వెళ్ళినీడల పంపుదను. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పుకొను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే పాపమును గూర్చి ఉన్న జ్ఞానం, తీర్పును గూర్చి ఉన్న జ్ఞానం, నీతిని గూర్చి ఉన్న జ్ఞానము నీకు అనుగ్రహిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలోకి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ శక్తిలో నీవు నింపబడినప్పుడు పాపం ఏంటో అని తెలుస్తుందండ, నీతి ఏంటో అని తెలుస్తుంది, తీర్పు ఏంటో అని తెలుస్తుంది. నీ యొక్క విషయము ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నారని మాట గమనించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే బాహ్యమైన ఆ యొక్క భావ ప్రకటనలు మాత్రం కాదు, పరిశుద్ధాత్మలో ఉన్నది. పరిశుద్ధాత్మలో మొత్తము ఉన్నది ఏంటంటే ఆ యొక్క జ్ఞానమని మాట. దేవుని స్తోత్రము. క్రైస్తవ జీవితము ఏ విధంగా జీవించాలి, ప్రైజ్ ది లార్డ్, ఈ లోకములో, ఈ యొక్క లోకములో మనం ఏ విధంగా బ్రతకాలి, ప్రైజ్ ది లార్డ్, ఎని గురించి ఉన్న జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 13వ వాక్యం కూడా ఒకసారి చదవండి. అదే అధ్యాయంలో 16వ అధ్యాయం 13వ వాక్యం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోకి నడిపించును. బోధింపగా బోధించి సంభవింపబోవు సంగతులను నీకు తెలియచేస్తాను. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. అంటే సత్యస్వరూపి అయిన ఆత్మ సర్వసత్యములోకి నడిపిస్తాడు మీ మీదకు వచ్చినప్పుడు. అంటే నీకు కావలసినదైన జ్ఞానమిచ్చి దేవుడు నడిపిస్తారని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదివరకు మనము ప్రైజ్లో అనుకుని ఏంటంటే పరిశుద్ధాత్మ అంటే ఏంటి, ఏదో శక్తి, ప్రైజ్లో, హల్లెలూయా. అంటే పవర్, ప్రైజ్లో. గమనించండి, పవర్ అని తప్పులేదు, గమనించండి. జ్ఞానం కూడా ప్రైజ్లో ఏంటది, విజ్డమ్ ఈజ్ ఏ పవర్ఫుల్ వెపన్. అంటే జ్ఞానం కూడా ఏంటంట పవర్ అని మాట, శక్తి అని మాట. ఈజ్ ఏ పవర్ఫుల్ వెపన్ అని అంటే శక్తి కలిగినది. దానినే మనం తప్పు రీతిలో మనం అనుకున్నాము. ఏంటి, ఇదొక ప్రైజ్లో శారీరకమైన ఏదో ఒక శక్తి అని మనం అనుకున్నాం. ప్రైజ్లో ఉండే లేదు అని కాదు నేను చెప్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ అది లోపల ఉన్నప్పుడు శరీరానికి కూడా ప్రైజ్లో కొన్ని ప్రైజ్లో భావోద్రేము ఉంటుందని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకుంటే, అసలైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ అనగా ఆ యొక్క జ్ఞానమని మాట. గమనించండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో ఒక దేవుని బిడ్డలకు కావలసినదా అన్ని జ్ఞానం ఇచ్చేది ఈ పరిశుద్ధాత్మని మాట. దేవుని స్తోత్రం. ఇంకా నేను ప్రైజ్లో దానినే మీకు ఇంకను నేను క్లియర్ చేస్తామండి. ప్రైజ్లో ఆ యొక్క యెషయా గ్రంథం 11వ అధ్యాయం ఒకసారి చదవండి. అక్కడ 7 ఆత్మల గురించి చాలా క్లియర్గా రాసి ఉందని మాట. ఆ 7 ఆత్మలో ఉన్న విషయం ఏంటి, యెహోవా ఆత్మ, జ్ఞానము వివేకము గల ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని భయభక్తులను పుట్టించు ఆత్మ అతను మీద నిలచను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఏంటది, కొంచెం అది కొంచెం ఆలోచన చేయండి. యెహోవా ఆత్మ, జ్ఞానము వివేకము. అందరూ వినండి. ఏంటది, జ్ఞానమిచ్చే ఆత్మ, వివేకమిచ్చే ఆత్మ. గమనించండి. తర్వాత ఆధారముగా ఆత్మ అంటే ఆలోచన బలం అండి. ఆలోచన కూడా అది జ్ఞానమునకు సంబంధించినది కాదా? ప్రైస్లో థింకింగ్, ప్రైస్లో గమనించండి. ఆ జ్ఞానమునకు ఆలోచనకి అదేవిధంగా నెక్స్ట్ తర్వాత తెలివిని యెహోవా ఎడల
భయభక్తిని పుట్టించిన ఆత్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, ఈ జ్ఞానం అనేది ఆ వివేకం ఇస్తుంది, ఆలోచన ఇస్తుంది, ఆలోచన బలం ఇస్తుంది. అదేవిధంగా దేవుని యందు తెలివి, భయభక్తి ఆత్మ ఇస్తుందని మన దాని స్తోత్రం. అంటే ఒకవేళ మనం ఆలోచన చేస్తే గమనించండి, ఆ తెలివి లేక, తెలివి అంటే జ్ఞానము లేక మనుషులు ఏమవుతున్నారు, ఏం చేస్తుందా, నశించిపోతున్నారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన లేక మనుషులు ఏమవుతుంది, నశించిపోతున్నారని యొక్క విషయం దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనకు తెలివి ఉండవచ్చు, ప్రైజ్లో నాలెడ్జ్ ఉండవచ్చు, చదువు ఉండవచ్చు, ప్రైజ్లో అనేక మందికి ఏం లేదు, జ్ఞానం లేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో దేవుడంటే భయభక్తి ఉంది, కానీ దేవుని పాదాలు పట్టుకుండే, దేవుని సన్నిధిలో సమర్పించుకుండే నా సమస్యలకు పరిష్కారం వస్తున్న యొక్క జ్ఞానము చాలామందికి లేదండి. పాట పాడుతారు, ఆరాధన చేస్తారు, దేవుని సన్నిధికి వస్తారు, అన్ని చేష్టలు చూపిస్తారు, కానీ దేవుని సన్నిధిలో సమర్పిస్తే నాకు విడుదల ఉంది అనే జ్ఞానం వారికి లేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో దేవుని సన్నిధిలో నేను గడపాలి, దేవుడిచ్చిన సమయము. ప్రైజ్లో ఈరోజు ఆదివారం గమనించండి, ప్రైజ్లో ఒక అనారోగ్య సమస్యలు పక్కన పెడితే, ప్రైజ్లో ఎవరైనా దేవుని సన్నిధిలో గడపడానికి ప్రైజ్లో రాలేదు అంటే అది జ్ఞానం శూన్యమని మాట. జ్ఞానం లేక, సరి అయిన జ్ఞానం లేక, ప్రార్థన చేయటంలో విడుదల ఉందని యొక్క ప్రైజ్లో ప్రార్థన అందరూ అన్నారు, ప్రార్థన చేసి పొందుకోవాలని యొక్క ఆలోచన లేదు అంటే ఆ వ్యక్తిలో ఏం లేదు, జ్ఞానం లేదు. నేను రక్షణ పొందితే నా కుటుంబం బాగుపడతానని ఆలోచన లేదు అంటే ఏం లేదు, అక్కడ జ్ఞానం లేదు. నేను సరి అయిన మార్గంలో ఉండే నా పిల్లలు కూడా సరి అయిన మార్గంలో వస్తారని యొక్క జ్ఞానము లేదు అని మాట. గమనించండి, నాలెడ్జ్ గురించి కాదు నేను మాట్లాడుతున్నా, ఏదో పని చేయడానికి వల్ల ప్రైజ్లో విషయం గురించి కాదు, దేవుని జ్ఞానం గురించి నేను మాట్లాడుతున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్లో చాలామంది మార్గం తప్పి ఎందుకు తిరుగుతున్నారు, వారికి జ్ఞానం లేక. ప్రైజ్లో ఆ పరిశుద్ధాత్మ, ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ వారిలో క్రియ చేయటం లేదు కనుక గమనించండి, ఆ జ్ఞానం లేక. ప్రైజ్లో మనం అనుకుంటాము, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, కొంత మనుషుల యొక్క జీవితం నుండి కొన్ని కార్యాలు నేర్చుకొని అది మన జీవితంలో అప్లై చేయండి. జ్ఞానం ఉండే అనేక విషయములు ఏం చేస్తాం, మనుషుల జీవితం నుండి నేర్చుకోగలమని మాట. దేవుని స్తోత్రం. వారి యొక్క నెగటివ్స్, లేకపోతే వారి యొక్క ప్రైజ్లో ఆ విజయము, అపజయము, పరాజయము, ఇదన్నీ కూడా మనం నేర్చుకోగలము జ్ఞానం ఉండే ప్రైజ్లో. గమనించవలసిన విషయము ఏంటంటే ప్రైజ్లో అంటే ప్రైజ్లో సంపాదన అనేది జ్ఞానము నుండే వస్తుందని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానం లేని వారికి డబ్బు ఇచ్చిందనుకోండి, పైకి వస్తుందా? హల్లెలూయా. ప్రైజ్లో అది ప్రోగ్రామ్స్లో ఉంది. మూర్ఖులకి ప్రైజ్లో ధనము ఇచ్చినప్పుడు ఇచ్చి ఎందుకు వారిని ఇంకా మూర్ఖత్వములోకి నడిపిస్తారంట. ప్రైజ్లో ఇంకా మూర్ఖత్వములోకి. ప్రైజ్లో దేవుని స్తోత్రం. సభాప్రసంగి 7:25 ఒకసారి చదవండి. సభాప్రసంగి 7:25. సంగతి యొక్క హేతువులు తెలుసుకున్నట్టుకు భక్తిహీనత, బుద్ధిహీనత, గ్రహించుటకును నా మనస్సును నిలుపుకొనిది. అంటే సొలొమోను చేసిన పని అండి. ప్రైజ్లో అక్కడ కొంచెం ఆ వాక్యం మీరు కొంచెము దాన్ని విడమరిచి జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇదన్నీ భక్తిహీనత కూడా ఏంటందా
వెరితనమంట, భక్తిహీనత, బుద్ధిహీన. చూడండి ఒకసారి కూడా మాట చదవండి. భక్తిహీనత, బుద్ధిహీనత, వెరితనమనియు గ్రహించుటకును నిలిపిదిని. అంటే ఇదేంటి అని తెలుసుకోవడానికి నేను నా మనసును నిలిపిదిని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనత కూడా ఏంటంట? బుద్ధిహీనత అంట. అంటే జ్ఞానం లేని పరిస్థితి అని మాట గమనించండి. వెరితనమంట, భక్తి లేకుండా ఉండటము, దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టం లేకపోవటం, ప్రార్థన చేయడానికి ఇష్టం లేకపోవటం, దేవుని సన్నిధిలో రావడానికి ఇష్టం లేకపోవటం, దేవుని ఆజ్ఞలకి లోబడకుండా ఉండడానికి ఇష్టం లేకపోవటం, ఇదన్నీ దేని కింద వస్తుందంట? జ్ఞానం లేని పరిస్థితి అనమాట. జ్ఞానము లేని పరిస్థితి అనమాట. గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత గమనించవలసిన విషయం ఏంటంటే జ్ఞానం సంపాదించటము. ప్రైజ్లో ఆ జ్ఞానం అనేది దైవీయ జ్ఞానము, భయభక్తి కలిగిన వారికి. గమనించండి, తప్పనిసరిగా దేవుడు దేనితో నింపుతారు? జ్ఞానముతో. ఎలాగ వ్యవహరించాలి చాలండి, ఎలాగా మాట్లాడాలి ప్రైజ్లో, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి ప్రైజ్లో, ఎలాగ ప్రవర్తించాలి. దీనికి నాలెడ్జ్ అక్కర్లేదు కానీ, ఆ బుక్కిష్ నాలెడ్జ్ అక్కర్లేదు కానీ, స్కూల్లో ఉన్న చదువు అక్కర్లేదు కానీ, దైవీయ జ్ఞానం ఉండే తప్పనిసరిగా ఆ వ్యక్తి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా తయారవుతారు. దేవుని స్తోత్రం. ప్రైజ్లో కొన్నిసార్లు మన మూర్ఖత్వమే కొందరికి బాధ కలిగించింది. కావాలని ఎవరినే బాధ పెట్టాలని కాదు, కానీ కొన్ని మూర్ఖత్వం ఏమవుతుందంటే కొందరి జీవితంలో మనము ఆడంకం కలిగి చేసేవారంగా ఉండాలన్నాను. ప్రేస్తలో శని అయిన అవగాహన లేకపోవటం, అంటే ఆ యొక్క ఆలోచన లేకపోవటం వలన మనం మాట్లాడే మాటలకి ప్రైజ్లో దాని యొక్క ఫార్ రీచింగ్ ఎఫెక్ట్ ఉండని యొక్క సత్యం మనం ఎరిగి ఉండాలి. దేవుని స్తోత్రం. మనం మాటలే ప్రతి మాటలు కూడా, అందుకనే మాటల గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? కృపతో విధమైన మాటలు ఉండాలి, ఉప్పు వేసిన విధంగా ఉండాలి, ఒక్కరికి మధురంగా అనిపించాలి, రుచిగా అనిపించాలి, వాళ్ళకి ఆత్మీయ ఎదుగుదల వచ్చేటట్టు మీ మాటలు ఉండాలి, బలపరిచే విధంగా మీ మాటలు ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇదన్నీ దేనికి సంబంధించిన విషయం అంటది? జ్ఞానానికి సంబంధించిన విషయం యొక్క విషయం మనం గమనించగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో పరిశుద్ధాత్మ శక్తి ఒకరు పొందినప్పుడు ప్రైజ్లో ఇదివరకు మనకు అర్థం చేసుకునే విషయం ఉంది, లేదంటే కాదు నేను అనేది. అదే విధంగా మనకు వచ్చే జ్ఞానం అనేది దేవుడు మనకు ఉంది. పాపమేంటి ప్రైజ్లో, పాపం సరి అయిన రీతిలో వివేచిస్తే మనుషులు పాపం చేయరండి. తీర్పుని గురించి తెలుసుండే వారు తప్పనిసరిగా పాపం చేయకుండా జీవిస్తారండి. దేవుని స్తోత్రం. ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోవలసిన విషయం ఏంటంటే సలోమోన్ ప్రార్థించినట్టు మనం కూడా అలా నాకు సరి అయిన జ్ఞానం ఉండని చెప్పేవారు ప్రార్థన చేయమాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు లేదండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో. హల్లెలూయా. ప్రైజ్లో జ్ఞానం అనేది ఏదో ప్రైజ్లో దేవుని యొక్క కృపను బట్టి ఈ విధంగా ముందుకు సాగటం తప్ప ప్రైజ్లో జ్ఞానం కలిగి ఉండే మనము ఇలాంటి వారం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో జ్ఞానం కలిగి జీవించటం సలోమోనికి అటువంటి భాగ్యము దేవుడు ఇచ్చారని మన దేవుని స్తోత్రం. ఒకవేళ దేవుడు మనకు అడిగితే మనం ఏం చెప్తారండి? ఈ ప్రశ్న, నీకేం కావాలి ఏంటి? మనకు అడిగితే మనం ఏం చెప్తారండి? చాలా అడుగుతారు. దేవుని స్తోత్రం. బట్ సలోమోనికి తెలుసు జ్ఞానం ఉండే ఇదన్నీ దాంట్లో ఉందని ఒక విషయం సలోమోని తెలుస్తాడు. హల్లెలూయా. సలోమోనుకు తెలుసని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానం ఉండే చాలు, ఇదన్నీ దాంట్లో ఉందని సలోమోను బాగా తిరిగి ఉన్నారు. ప్రైజ్లో జ్ఞానం
జ్ఞానం కావాలి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో ఒక మంచి క్రైస్తవుడిగా జీవించాలంటే ఏం కావాలండి? ఎదుటి వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనకు కావలసినది జ్ఞానం. ప్రైజ్లో కొన్ని విషయాలు మనం ఎన్నుకోవాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే ప్రాబ్లం వచ్చింది అబ్రహాముకి, లోతుకి అదే ప్రాబ్లం వచ్చింది అనమాట. దేవుని స్తోత్రం. అబ్రహాము యొక్క దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రైజ్లో ఎక్కడైనా ఉండడానికి ఇష్టపడ్డారు. కానీ లోతు ఏం చేశారంటే పచ్చిగల చోటును ఎన్నుకున్నారు. ప్రైజ్లో అక్కడే జీవితం ఏమైంది? ప్రైజ్లో పతనమైందని యొక్క సత్యం మనం గమనించండి. మనం కొన్ని విషయాలు మనం ఎన్నుకున్నప్పుడు కూడా సరి అయిన జ్ఞానం కలిగి ఉండే ప్రైజ్లో తప్పనిసరిగా విజయాలు సాధిస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రైజ్లో సొలొమోను దగ్గరికి వచ్చారు. అక్కడే ఒక ఎగ్జాంపుల్ రాసి ఉంది. ఇద్దరు స్త్రీలు వచ్చారంట కాదండి. ప్రైజ్లో ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఏ విధంగా న్యాయం చేశారని యొక్క విషయం అక్కడ మనకు అందరికీ తెలిసిన విషయం. గమనించండి. ప్రజలందరూ ఆశ్చర్యపోయారంట. షేబారాణి వచ్చినప్పుడు ప్రైజ్లో అసలు అది బైబిల్లో లేదు, కానీ ఆ జూయిష్ మట్ సోర్సెస్లో మనకు లభిస్తుంది మాట. షేబారాణి కూడా చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి అని మాట. అందరూ వినండి. షేబారాణి కూడా జ్ఞానం కలిగిన వ్యక్తి మాత్రమే ఒకరి యొక్క జ్ఞానమును టెస్ట్ చేయగలరు. అంతే కదా? జ్ఞానం లేని వ్యక్తి యొక్క జ్ఞానం టెస్ట్ చేయగలరా? చేయలేరు. ఆమె కూడా చాలా నాలెడ్జ్. నాగండే జ్ఞానం కలిగిన ఇంకొకరు భూమి మీద ఉన్నారా అని చెప్పి ఆమె బయలుదేరింది సొలొమోను చూడడానికి. 2 ఫ్లవర్స్ తెచ్చారంట. బైబిల్లో లేదండి. ఒకటి ఆర్టిఫిషియల్, ఇంకొకటి న్యాచురల్. ఒకేలాగా ఉందంట. ప్రైజ్లో అసలు చూసి కనిపెట్టడము కష్టం. ప్రైజ్లో ఒకవేళ టచ్ చేసినా అది కష్టమేమో, కానీ ప్రైజ్లో 2 తీసుకుని వచ్చి సొలొమోను ముందు పెట్టారంట. ప్రైజ్లో బైబిల్లో ఉన్న విషయం కాదు, అది జూయిష్ బుక్స్లో ఉన్న విషయం అన్నమాట. గమనించండి. సొలొమోను ముందు పెట్టి దీనిలో ఏది ఒరిజినల్ అని అడిగారు. ప్రైజ్లో ఆలోచించి తెలుసుకోవడానికి చాలా కష్టమండి మాట. చాలా కష్టం అయిపోయింది. కొంచెంసేపు అలాగా ఉండగా ఒక ఈగ వచ్చి ప్రైజ్లో ఆ ఒరిజినల్ పువ్వు అలా ఒక ఫ్లవర్లో కూర్చుంటుందంట. ప్రైజ్లో ఎవరు శ్రద్ధించలే, ఎవరు అది పట్టించుకోలేదు. ఈగలు ఉన్నాయి. ప్రైజ్లో గమనించండి. అది వచ్చి ప్రైజ్లో ఒక్క ఫ్లవర్ మీద కూర్చుంటుంది అన్నమాట. వెంటనే సొలొమోను ఏమన్నారు? ఇదే ఒరిజినల్ తెలుసుకో. గమనించండి. అంటే ప్రైజ్లో దేవుని యొక్క జ్ఞానము అనేది మనము పొందినట్టయితే, ప్రైజ్లో పరిశుద్ధాత్మ శక్తి అనేది పొందినట్టయితే, అందరూ వినండి, పిల్లలందరూ కూడా వినవలసిన విషయమే. ప్రైజ్లో తప్పనిసరిగా గొడవే ఉండదండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో ఇంటిలో గొడవ ఉండదు, సంఘములో గొడవ ఉండదు, సమాజంలో కూడా గొడవ ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే, ఇప్పుడు భక్తిహీనుల మధ్య లేకపోతే మూర్ఖుల మధ్య ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలియలేని పరిస్థితి. అది తప్ప లేకపోతే ప్రైజ్లో జ్ఞానం ఉండే గొడవ లేదండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో అది ఎవరికైనా సరే, ఏ సమాజం అయితే జ్ఞానమైన నిలబడుతుందో అక్కడ గొడవ ఉండదన్నమాట. దేవుని స్తోత్రం. అందుచేత గమనించవలసిన గొడవ ఎందుకు వస్తుంది? జ్ఞానం లేక. ప్రైజ్లో కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంఘములో కానీ ఆ గొడవలు రావడానికి కారణము జ్ఞానం లేక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్లో ఉక్రెయిన్ రష్యాలో యుద్ధం ఎందుకు జరుగుతుంది? ప్రైజ్లో హమాసు ప్రైజ్లో ఇశ్రాయేల్ మధ్యలో యుద్ధం ఎందుకు జరుగుతుంది? జ్ఞానిలే కూర్చుంటారు ఎక్కడ? పీఠం మీద. కానీ ప్రైజ్లో జ్ఞానం లేదు. కారణం ఏంటి తెలుసా? ఈ యుద్ధం ఎందుకు తీస్తారో తెలుసా? ప్రైజ్లో ఆధిపత్య దాహం ఉంటుంది. ఈ యుద్ధం చివరిలో ఏం రావాలి? సమాధానం రావాలి. అంటే సమాధానం కొరకు ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తున్నారు అన్నమాట. జస్ట్ 2 ఆపోజిట్ అన్నమాట. గమనించండి. వార్ అండ్ పీస్
పీస్ కొరకు, సమాధానం కొరకు ఏం చేస్తున్నారు? యుద్ధం చేసు. అటువంటి తెలివితేటలు అనమాట ఈ దినాల్లో మనుషులకి అనమాట తెలుస్తాం. చివరిలో ఏంటి? సమాధాన ట్రీటీ అన్నీ జరుగుతుంది. చివరిలో యుద్ధం చేసి మధ్యలో ఎవరో ఉండారు, దాన్ని ఏం చేస్తారు? సమాధానపరుస్తారు, యుద్ధము ఆగిపోయింది. అది లేకుండా ఉంటే సమాధానం కదా. యుద్ధం లేకుండా ఉంటే సమాధానం అని మాట గమనించండి. ఆ జ్ఞానము లేని పరిస్థితి అని మాట ప్రైజులో దేవుని యొక్క ప్రైజులో సమాజంలో మనం చూసేది. అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండే ప్రైజులో పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ప్రార్థన చేయండి. ప్రభువా అటువంటి శక్తితో నన్ను నింపుమని ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో దేవుని చిత్తమైతే పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ గురించి ఏం మాట్లాడుతున్నా, పరిశుద్ధాత్మ శక్తి గురించి ఏం మాట్లాడుతున్నా నేను కంటిన్యూస్ ప్రైజ్లో చెప్పడానికి నేను ఇష్టపడతాను అన్నమాట. మనకి కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ శక్తి గురించి తెలుసు, పరిశుద్ధాత్మాభిషేకం గురించి మనకు తెలుసు. ప్రైజ్. పాత నిబంధన గ్రంథము ఏం చెప్తుందో అది కూడా కొన్ని 2-3 వారాలు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. అందుకని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈరోజు దాన్ని టచ్ చేయడానికి నేను ఇష్టపడలేదు, సమయం లేదు కనుక. అందుచేత ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి, జ్ఞానం కలిగిన వారిగా ఉండడానికి ఎంతో మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలని మనతో స్తోత్రం. హల్లెలూయా. సొలొమోన్ దేవుని సన్నిధిలో అడిగేది, ప్రభువా చెడ్డును మంచును వివేచించాలి. అది చాలండి, అంతే చాలు. ప్రైస్లో వేరే ఏమీ అక్కర్లేదు. చెడే అండి, మంచిదే అండి, చేయవలసినదే అండి, చేయకూడదండి, మాట్లాడవలసిందే అండి, మాట్లాడకూడదండి. ప్రైస్లో చెడు మంచి యొక్క వివేచన కలిగి ఉండే ప్రైస్లో 98% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి యొక్క శక్తి ఈ ప్రైజ్లో సొలొమోన్ దాని గురించే చెప్తున్నారు. అంటే సొలొమోన్ తెలివితేట లేనివాడా? అందరికంటే తెలివి కలిగిన వాడు. గమనించండి. అంటే ఆ కుటుంబములో, నేను అనేది ఆ యొక్క కుటుంబములో అందరికంటే తెలివైన వాడు. గమనించండి. జ్ఞానం ఉన్నవాడు. గమనించండి. అయినా ఏం ప్రార్థన చేస్తానంటే, ప్రభువా జ్ఞానం కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు బాగా మెచ్చుకున్నారని మాట. దేవుడు బాగా మెచ్చుకొని ఏమన్నారంటే, నీవు ఆస్తి అడగలేదు, ప్రైజ్లో శత్రు సంహారం అడగలేదు, ప్రైజ్లో వేరే ఏమీ అడగలేదు కనుక ప్రైజ్లో అది కూడా నీకు అనుగ్రహిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది కూడా నీకు అనుగ్రహిస్తానని చెప్పి ఆ సొలొమోను దేవుడు ఆశీర్వదించినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్లో గమనించవలసిన విషయము, ప్రైజ్లో దానియేలు గురించి ఏం రాసింది? 6వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. దానియేలు గురించి. ప్రైజ్లో అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానుల్లోను అధిపతుల్లోను గనుక రాజ్యమందట మీద నియమింపవలనని రాజుద్దేశించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ జ్ఞానం దానియేలుకి ఎక్కడి నుండి వచ్చింది? చెప్పండి. అంటే తనకి చదువు ఉందా? చదువు లేదా దానియేలుకి? చదువు ఉంది. ప్రైజ్లో దానియేలుకి చదువు ఉంది. అక్కడ ఉన్న శద్రకు మేషకు అబేదను అందరికి చదువు ఉంది. అక్కడ ఉన్న బాబిలోన్లో ఉన్న ఆ యొక్క ప్రైజ్లో దానియేలుతో పాటు ఉన్న వాళ్ళకి అందరికీ ఏముంటుంది? చదువు ఉంది. కానీ ప్రత్యేకమైన జ్ఞానముతో దేవుడు నింపారు దానియేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఆ యొక్క కళ యొక్క భావం చెప్పడానికి గమనించండి. అదేవిధంగా ప్రైజ్లో ఆ గోడ మీదున్న రాత చదవడానికి అన్నిటికీ దేవుడు ఏమి ఇచ్చారంట? జ్ఞానం ఇచ్చినట్టు దేవుని వాక్యం. అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనిలో నిలిచి ఉందని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ప్రైజ్లో ప్రత్యేకమైన జ్ఞానముతో నింపినందున వారందరికంటే ఉన్నతమైన స్థాయిలో ఎవరిని ఉంచారంట?
దానియేలు నుంచినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా యోసేపు గురించి కూడా అదే కదా మనం చదువుతున్నాం. చెప్పండి, యోసేపుకి జ్ఞానం లేదా? ప్రైజ్ ది లార్డ్. యోసేపు పెద్ద చదువు ఉండకపోవచ్చు, కానీ ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. అదే 41:39 ఒకసారి చదవండి. 41, అదే ఆదికాండం 41:39 ఒకసారి మనం చదువుతాం. మరియు పరో, దేవుడు ఇదన్నీ నీకు తెలియపరచను కనుక నీ వలె వివేక జ్ఞానం కలవారు ఎవరునూ లేరు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ యొక్క ఐగుప్తులో మందరగాండ్లందరూ వచ్చారు. జ్ఞానం కలిగిన వారు, అంటే తెలివి కలిగిన వారందరూ వచ్చారు. అదేవిధంగా చదువు కలిగిన వారందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా ఆ యొక్క తెలివి చేతల చేత, లేకపోతే వారి యొక్క ప్రైజ్లో ఆ యొక్క నాలెడ్జ్ చేత ఏం చేయలేకపోయింది? ఆ యొక్క కళ యొక్క భావము చెప్పలేకపోయింది అని చెప్తున్నారన్నమాట. చెప్పలేకపోవటం వలన అయినా యోసేపుకి ఏం చదువు ఉందండి? యోసేపుకి చదువు ఉందా? యోసేపు ఏం చదివేవాడు కాదు, కానీ దేవుని యొక్క జ్ఞానముతో పూర్తిగా నింపబడిన వాడిని మనదని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాన వివేకంగా, అంటే దేవునితో ఉన్న సహవాసముని బట్టి. నేను 33లో అనుకున్నా. ప్రైజ్లో గమనించండి. 41:33 కూడా చదువుతాయి. కాబట్టి పరో చూచుకొని నియమింపవలను. దేవుని స్తోత్రం. అంటే ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తూ వస్తున్నామంటే, దేవునికి నీవు ప్రైజ్లో పూర్తిగా అంగీతం చేస్తే, దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడినట్టయితే, ప్రైజ్లో గమనించండి, మళ్ళీ మన జీవితములో ఆశీర్వాదమే ఆశీర్వాదం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో జ్ఞానం లేక మనుషులు ఏం చేస్తున్నారంట? పొరపడుచున్నారు. దేవుని స్తోత్రం. దైవిక జ్ఞానం. ఓకే, గమనించండి, దేవుణ్ణి పట్టుకోవటమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి పట్టుకోండి. 100% దేవునికి లోబడి ఉండండి. 100% దేవునికి, ఆ మాటలకి లోబడి దేవునికి సమర్పించుకోండి. దానికంటే గొప్ప జ్ఞానం మరొకటి లేదు అని మాట. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం ఏమనుకున్నామంటే, దేవుడు ఏమన్నారు? ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రార్థన లేకపోతే ఆరాధన ఎంత వచ్చినా సరిపోవటం లేదు. ఒక అత్యాగ్రహి అనుకున్నాం మనం. అంటే ఆశ ఎక్కువ కలిగిన వ్యక్తి అనుకున్నాం. ఎవరు? దేవుడిని మనం అనుకున్నాం. కొంచెమైనా ఇద్దామని ఒక ఆలోచనతో మనం ఏం చేస్తాము? ఆరాధన తీసుకోవాలని ఒక దాహం కలిగిన వ్యక్తి అనుకుంటాం మనం. దేవుడు కొంచెం సమయం అయినా వెళ్ళి ఏం చేస్తాము? ఆరాధన చేద్దాం, లేకపోతే కొంచెం సమయం ప్రార్థన చేద్దాం. అదే ఎవరి కోసము? దేవుని కొరకు చేద్దామని యొక్క ఆలోచన అనమాట. గమనించండి, దేవుడు ఆ దాహం ఉంది. ఏ దాహము? నా మాట అర్థమవుతుందా మీకు? దేవుడు ఎప్పుడు కూడా ఈ దాహం కలిగి ఉంది. ఏంటిది? నన్ను ఆరాధించేవారు ఎవరు ఉన్న ప్రైసులు అలా కాదండి. దేవుని స్తోత్రం. నీవు ఆరాధిస్తే, నీవు ప్రైసులు ప్రార్థన చేస్తే, నీవు దేవునికి ఇస్తే, అది నీకు ఆశీర్వాదం యొక్క విషయం జ్ఞానం మనకు ఉండాలన్నమాట. ప్రైజ్లో దేవుడి కోరిక కలిగిన వ్యక్తి ప్రైజ్ కొంచెం ఫోన్లే ఒక 5 గంటలు కూర్చుండే 5 నిమిషాలు కూర్చుంటే దేవుడు సంతోషిస్తారనుకుంటాం మనం. ఆరాధనకి వెళ్తే ప్రైజ్లో అక్కడ దేవుడు మీ యొక్క ఆరాధన కోసము ఎదురు చూస్తూ కూర్చోవటం లేదు, కానీ నీవు దేవుల్లో ఉండే నీకు విడుదలని మాట. ఆ జ్ఞానం మనకు ఉండాలి. దాని స్తోత్రం. హల్లెలూయా. ఆ జ్ఞానము మనకు ఉండాలి. దాని స్తోత్రం. అప్పుడు దేవుని విషయంలో మనం ముందు ఉండాలి. దాని స్తోత్రం. హల్లెలూయా. దేవుని విషయంలో ఏముందాడు? మనం ముందు ఉండామని మాట. దాని స్తోత్రం. ప్రైజ్లో అది ఆ జ్ఞానం మనకు లేకపోవటం వలన
ఏం జరుగుతుందంటే ప్రైసలో ఏం జరుగుతుందంటే పొరపాటు జరుగుతుంది, జీవితంలో సమస్యలు జరుగుతుందని మాట, జీవితంలో ప్రాబ్లమ్స్ జరుగుతుందని మాట. ప్రైసలో అంటే దేవుణ్ణి ఎరగవలసిన రీతిలో ఎరగలేకపోవటం స్తోత్రం. సలోమోనికి బాగా తెలుసు జ్ఞాన విభావము అదను నిక్షిప్తమై ఉందని యొక్క విషయం స్తోత్రం. డబ్బు కూడా అదల్లో ఉందని యొక్క విషయం తెలుసు. ఎవరిలో? దేవుల్లో ఉంది. శత్రు సంహారం కూడా దేవుల్లో ఉంది. ప్రైజలో ప్రశస్తి దేవుల్లో ఉందని యొక్క విషయము తెలుసుని మాట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజలో ఏదో ఒక చిన్న స్టోరీ నేను అలాగ విన్నాను. ప్రైజలో ఒక రాజు ప్రైజలో అంటే వాకింగ్ మామూలుగానే ప్రైజలో వాకింగ్ చేస్తుండగా ఒక బాబుని చూశారంట. బాబుని చూచి తీసుకెళ్ళిపోయి అక్కడ ప్రైజలో చౌకట్లు, బాళ్ళు, ఆడే వస్తువులు ఇదన్నీ కూడా పెట్టుకున్నారనమాట. పెట్టుకున్న తర్వాత నీకు ఇష్టమైనది తీసుకోమన్నాడు. ప్రైజలో ఇష్టమైనది తీసుకోమన్నారు. అన్నీ ఉన్నాయి, డబ్బు కూడా ఉంది. ప్రైజలో కన్ఫ్యూషన్ వస్తుంది, ఏం తీసుకోవాలి. ప్రైజలో ఈ బాబు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రాజును పట్టుకున్నారు అనమాట. ఏంటిది? రాజును పట్టు. ఇదేంటి, ఇదేమి నీకు అక్కర్లేదా అని అడిగినప్పుడు నీ ఉండేదన్నీ నాకు ఉంది తెలుస్తావు. ఇది ఉంది నాకు అన్నీ ఉన్నాయి కదా. ప్రైజలో దాన్ని తీసుకుంటే ఏదో ఒకటే తీసుకున్నావు, సంతోషంగా వెళ్ళిపోవచ్చు. కానీ ప్రైజ్ ఆ జ్ఞానం చూడండి. ప్రైజలో మనుషులకి అంటే ఆ జ్ఞానం అనేది ప్రైజలో ఈ రాత్రి ఈ పగటి వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఉండే మనకి అన్నీ ఉందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంతోషం ఉంది, సమాధానం ఉంది. ప్రైజ్ అంటే మనం ఆ రీతిలో సమర్పించలేకపోతున్నానని మాట గమనించండి. ఆ రీతిలో మనము ప్రైజ్లో దేవునికి అంగీకారంగా ఉండలేకపోతున్నానని మాట తెలుస్తాం. ప్రైజ్లో హల్లెలూయా. ఎంత ఆసక్తి అండి ప్రైజ్లో. ఆసక్తి ప్రతి అణువులో కూడా, ప్రతి విషయంలో కూడా మనం కనపరిచే వారంగా ఉండాలని మాట తెలుస్తాం. హల్లెలూయా. మనం రెడీ అయ్యే విషయమైన, సిద్ధపడే విషయం కానివ్వండి, దేవుని సన్నిధిలో టైం పాటించే విషయం కానివ్వండి, ప్రైజ్లో దేవుని సన్నిధిలో మనము గడిపే విషయం కానివ్వండి, ఆ దాహం దేవునికి కనపడాలి. ప్రైజ్లో ఆ యొక్క దాహం దేవుని కొరకున్న దాహం మన దేవుని కనపడాలి. మనమేమో దేవుని దాహం తీర్చడానికి వచ్చిన వారంగా ఉండిపోతున్నాయి. అర్థమవుతుందన్నమాట. దేవుని దాహం తీర్చడానికి మనము బయలుదేరే వారం మనము. ప్రైజ్లో దేవునికి అటువంటి ఆ దాహం ఏమీ లేదండి. ప్రైజ్లో మనము దాహం కలిగి ఉండాలి. ప్రైజ్లో మనం దాహం కలిగి ఉండాలి. ఆ దాహమును దేవుడు తీర్చేవాడే ఉన్నాడని మాట తెలుసు. ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరచారు. అటువంటి జ్ఞానమే మనకు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో దేవుని యొక్క పరిశుద్ధులందరిలో మనము చూచినట్టయితే ఆ యొక్క దాహం మనకు అది మనము తెలుసుకున్నట్టయితే ప్రైజ్లో మనం జ్ఞానవంతులమండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞానమందును వయస్సందును జ్ఞానమందును ఏం చేశారంట? ప్రైజ్లో ఎదుగుదల పొందినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అని స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని విషయంలో ఎంతవరకు మనకి జ్ఞానం అనేది తెలుస్తాం. ప్రైజ్లో ఆత్మీయ జీవితంలో మనకు కావలసినది దేవుని పట్ల ఉన్న జ్ఞానం కలిగి ఉండే దేవుడి యొక్క అన్ని ఆ జ్ఞానముతో దేవుడు నింపి ప్రైజ్లో మీ పరిస్థితులకి అన్ని దేవుడు ఏం చేస్తారండి? విడుదలిచ్చేవాడే ఉన్నారని మనం పూర్తిగా నమ్మాలని, మనము నమ్మాలి. ప్రైజ్లో దేవుడు చేసినా చేయకపోయినా నేను దేవుణ్ణే పట్టుకుంటాను నడుస్తాను. ఇందాక చెప్పాడు ఆ బాబుకి ఇదన్నీ ప్రైజ్లో ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రైజ్లో అన్నీ ఎవరిది? ఆ బాబుకి ప్రామిస్ చేశారనమాట, నాకు రాజ్యం కావాలి. ప్రైజ్లో
ప్రైజ్లో. అందుచేత మనము కూడా ప్రార్థన చేద్దాం. ఏం ప్రార్థన చేద్దాం? ప్రభువా, జీవించడానికి ఉన్న జ్ఞానం, భయభక్తి కలిగి ఉండడానికి ఉన్న జ్ఞానం, సమాజంలో జీవించడానికి ఉన్న జ్ఞానం, కుటుంబంలో జీవించడానికి ఉన్న జ్ఞానం ప్రభువా నాకు కావాలని చెప్పి అందరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం. దానికి మూలం ఎవరండా? దేవుడే. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో వస్తుందో అటువంటి జ్ఞానముతో దేవుడు మమ్మల్ని నింపుతారని మాట స్తోత్రం. హల్లెలూయా. ఆ జ్ఞానం కలిగి ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో ప్రైజ్లో మన మాటల యొక్క తీరు మారిపోతుంది, మన జీవితం యొక్క తీరు మారిపోతుంది. ప్రైజ్లో మన యొక్క ప్రైజ్లో అనేక మందికి ఆశీర్వాద కారకులుగా దేవుడు ఉంచి మమ్మల్ని నడిపిస్తాడు. తెలుస్తాం. హల్లెలూయా. అనేక మందికి ఆశీర్వాద కారకులుగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో అబ్రహాముతో ఒక మాట దేవుడు అన్నారు, ఈ దేశమంతా నీ సంతానమునకు నేను ఇస్తాను. ఈ దేశమంతా నీ సంతానమునకు నేను ఇస్తాను. అటువంటి సమయంలో ఎలియాసరు అడిగారు, ఒకవేళ ఆ అమ్మాయి ఇక్కడికి రావడానికి ఇష్టపడలేదు అండి, అబ్బాయిను నేనట్టు తీసుకెళ్ళనా అని అడిగారు. చూడండి జ్ఞానం. అర్థమైందండి? ఏమిచ్చారు ప్రామిస్? ఈ దేశమంతా నీ సంతానానికి ఇస్తామన్నారు. ఎలియాసరు అడుగుతున్నారు, అమ్మాయి ఇటు రాలేదు అండి, అబ్బాయిని అట్టు తీసుకెళ్ళనా? ప్రైజ్లో దావీదు ఏమన్నారు తెలుసా? పెళ్ళి జరిగిపోయినా పర్వాలేదు, తీసుకెళ్ళవద్దు. ఎందుకంటే ప్రైజ్లో నీ సంతానమునకు నేను ఇద్దామని చెప్పిన మాట దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తారు, తప్పనిసరిగా అమ్మాయి ఇట్టే వస్తారని ఒక నమ్మకం ఆయనలో ఉంది. స్తోత్రం. అలే. ఎందుకంటే సంతానానికి ఇస్తాను కదా, ఇసాకుతో ఆగిపోతే మళ్ళీ ఎక్కడ వస్తుందో? మళ్ళీ తప్పనిసరిగా ప్రైజ్లో ఆ డిస్టెన్స్, ఆ యొక్క ప్రైజ్ తరాలకు ఇవ్వాలని దేవుడు వాగ్దానం ఇచ్చారు కనుక తప్పనిసరిగా ప్రైజ్లో బాబు అట్టెళ్ళక్కర్లేదు, అమ్మాయి ఇట్టే వస్తుంది. ఈయన యొక్క పూర్తి జ్ఞానం అంటది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానమని మాట గమనించండి. అందుచేత జ్ఞానం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రైజ్లో జ్ఞానం కలిగి జీవిస్తాం. ప్రైజ్లో జ్ఞానముతో పాటు ఇదన్నీ అనుగ్రహించడానికి దేవుడు సమర్థుడు కనుక పిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళు అందరూ జ్ఞానం కావాలి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఆ ఆత్మశక్తిలో ఉంది, ఆత్మలో ఉంది ఆ జ్ఞానం కనుక ఆ యొక్క అభిషేకం నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించిన గాక. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం ఆలోచన చేయండి, మన జ్ఞానం ఎంతవరకు ఉంది? ప్రైజ్లో మనం గొప్ప జ్ఞానవంతులమని మనం అనుకుంటాము, కానీ ప్రైజ్లో సరి అయిన జ్ఞానం మనకు లేదు ప్రభా, మాకు లేదు ప్రభా. అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ శక్తి కావలసిన వారు ప్రార్థన చేయండి. ఆ పరిశుద్ధాత్మ శక్తిలోనే ఉండి జ్ఞానం, ప్రైజ్లో వివేకం దాంట్లో ఉంది. గమనించండి. ప్రైజ్లో అందరూ ప్రార్థన చేయండి. మౌనంగా ఉండవద్దు. వాక్యం చెప్పిన వెంటనే ప్రైజ్లో ప్రభువా నాకు పిల్లలు మౌనంగా ఉండవద్దు. జ్ఞానం కొరకు పిల్లలకి జ్ఞానం కావాలా? ప్రార్థన చేయండి. స్తోత్రం ప్రభువా, స్తోత్రము. జ్ఞానముతో నింపండి ప్రభు అని ప్రార్థన. అందరూ కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా తెలియదు ప్రభు ఎలాగ జీవించాలో అని, ప్రైజ్లో ఎలాగ లైఫ్ని కట్టుకోవాలో అని తెలియదు ప్రభా. కుటుంబంని ఏ విధంగా నడిపించాలో తెలియదు ప్రభా. ఎలాగ కట్టుకోవాలో తెలియదు ప్రభా. జ్ఞానం దయచేయండి. నీ పాదాలు పట్టుకొని ముందుకు సాగే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. హల్లెలూయా. స్తోత్రము. జ్ఞానమునకు మూలము యెహోవాయందు భయభక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం మనకు బోధించినప్పుడు ఆ జ్ఞానం కలిగి జీవించడానికి మమ్మల్ని సమర్పిస్తాం ప్రభువా. జ్ఞానముతో నింపండి, జ్ఞానముతో నింపండి. ప్రైజ్లో జ్ఞానం కలిగిన వారందరూ ప్రైజ్లో పిల్లలు మౌనంగా ఉండవద్దు, ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రము. అవసరమైన కృప దయచేయమని ప్రైజ్. అది కూడా ఒక జ్ఞానం అండి. వెంటనే వాక్యం విన్నాము ప్రైజ్లో, ఆ వాక్యం నా జీవితంలో ప్రైజ్లో ఆశీర్వాదం అవ్వాలని ప్రైజ్లో గ్రహించే అదొక జ్ఞానం. అది ప్రైజ్లో ప్రభు అది నాకు కావాలి ప్రభు అని ప్రార్థించినట్టు అది కూడా ఒక జ్ఞానమే. ప్రైజ్లో స్తోత్రం. ప్రార్థన. ప్రభువా నీకు వందనములు స్తోత్రం. జ్ఞాన వివేకం యొక్క ఆత్మ, ఆలోచన యొక్క ఆత్మ, ప్రైజ్లో తెలివి, దేవుని యందు భయభక్తి కలిగి యొక్క ఆత్మ. హల్లెలూయా. స్తోత్రము.
ఆత్మశక్తి కొరకు మనం ప్రార్థన చేద్దాం, మమ్మల్ని సమర్పిస్తాం. ప్రభువా నీకు వందనములు, స్తోత్రం. యేసు నీకు వందనములయ్యా, స్తోత్రం. తెలియదు ప్రభువా, హల్లెలూయా, స్తోత్రం. ఏం చేయాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో ప్రభువా స్తోత్రం తెలియదు ప్రభువా. దానివల్ల వచ్చే హల్లెలూయా కొన్ని ప్రభువా ప్రాబ్లమ్స్ జీవితంలో ఉన్న ప్రభువా, అది లేకుండా ప్రభువా స్తోత్రము నీవు నడిపించేవాడు కనుక నీవే సహాయం చేయండి ప్రభువా. సంఘమున చేతికి అపోస్తున్నామయ్యా. చిన్నపిల్లలు నీ చేతికి అపో, నీ జ్ఞానముతో నింపండి. యవన బిడ్డలను నీ జ్ఞానముతో నింపండి. హల్లెలూయా, స్తోత్రము. పెద్దవాళ్ళకి నీ జ్ఞానముతో నింపి ప్రభువా స్తోత్రము ముందుకు సాగే కృపను గ్రహించమని సమస్తం నీకే అబోస్తున్నా. హల్లెలూయా, స్తోత్రం. దీవించమని ప్రభువా నీకు వందనం కలుస్తూ ఒకరు ప్రార్థన చేయండి. కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలము నుండి ఈ సమరకు నీ సన్నిధిలో మమ్మల్ని గడపడానికి కృప ఇచ్చారు, అందరిని బట్టి నీకు వందనాలు. ఆరాధనలో నీవు తోడే ఉన్నారు, నీకు వందనములు ప్రభువా. మాతో మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనాలు. సరి అయిన జ్ఞానం ప్రభువా, దైవిక జ్ఞానం మేము కలిగి ఉండి ప్రభువా స్తోత్రము ముందుకు సాగడానికి ఒక కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని నేను చీతకపోస్తున్నా ప్రభువా. ఆ యొక్క జ్ఞానమిచ్చే పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేసి మాతో పాటు ఎప్పుడు తోడే ఉండి ఆదరణకర్త ప్రైసులోడ కావలసిన జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి నడిపించే దేవుడు కనుక నీకే వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి ఒక్కరిని తీసుకుని చివరిలో బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ సమయము అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సోలమును జ్ఞాపకం చేసుకోండి. ఫీవర్తో బాధపడుతున్నారు, ముట్టి స్వస్థపరచండి. నీ చేయి చాపి బిడను విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు. బుజ్జి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క ఫీవర్ నుండి విడుదల దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. మీ సన్నిధికి సాక్షిగా నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారిని విడుదల దయచేయండి. ఉద్యోగం లేని యవనస్తులు ఉన్నారు, నువ్వు సహాయం చేయండి. జీవనోపాధి లేని కుటుంబాలు ఉన్నాయి, సహాయం చేయండి. పిల్లల కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు, నువ్వు సహాయం చేయండి. చిన్నపిల్లలను నీ చేతుకు అప్పగిస్తున్నావు. సరి అయిన జ్ఞానం ఇచ్చి వివేకం కలిగి వారు కూడా జీవించడానికి కృపను గ్రహించండి. సంఘమును బలపరచండి. సంఘం మీదకు వస్తున్న అన్ని హల్లెలూయా ఇబ్బంది నుండి ప్రభువా, పోరాటం నుండి అన్నీ కూడా నీ విడుదలిచ్చి ప్రభువా సంఘం ఇంకను బలపరచబడి ముందుకు సాగే కృపను గ్రహించమని సమస్తము నీ చేతికి అప్పగిస్తున్నాం. దీవించమని సమస్త ఘనత మహిమ ప్రభువా నీకే చెల్లిస్తున్నాం. ఎత్తబడిన కాணிకంద సంభాగమని దీవించండి. సేవలో వాడపడానికి కృప దయచండి, ప్రతిఫలం దయచండి. ప్రతి కుటుంబానికి విడుదలిచ్చి లోటు లేకుండా ప్రతి కుటుంబమును నడిపించమని సమస్తం నీకే అప్పగిస్తున్నాం. దీవించమని చిన్న ప్రార్థన ప్రభువా యేసునామములో ఇచ్చున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు యేసు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క ఎన్నిన సహవాసము ఇప్పుడు ఇప్పుడు సదాకాలం తోడే ఉండిన గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. అందరికీ వందనాలు.